వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్ ప్రిపరేషన్లో భాగంగా సైకాలజీకి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్పై వీడియోలు చేయడం జరుగుతుంది. సో మీ ప్రిపరేషన్కి బాగా ఉపయోగపడాలంటే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో మమ్మల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మనం పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి నియమాలు అనేటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్ చూద్దాం. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే అభివృద్ధి అంటే ఏమిటి? పరిమాణాత్మక మార్పులు మాత్రమే, గుణాత్మక మార్పులు మాత్రమే, పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులు రెండు, ఎటువంటి మార్పులు లేకపోవడం. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ సి. ఇది పరిమాణాత్మకం మరియు గుణాత్మకం రెండు ఉంటాయి అభివృద్ధి లోపట. పెరుగుదల తీసుకున్నట్లయితే కేవలం పరిమాణాత్మకమే ఉంటుంది, కానీ అభివృద్ధి లేదా వికాసం తీసుకున్నట్లయితే పరిమాణాత్మకం మరియు గుణాత్మకం. సో క్వశ్చన్ నెంబర్ 2. అభివృద్ధి ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది? అభివృద్ధి ప్రక్రియ అనేది ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది? బాల్యంలో ప్రారంభమై కౌమారంలో ముగుస్తుంది. గర్భధారణ నుండి ప్రారంభమై మరణం వరకు కొనసాగుతుంది నిరంతరం. పుట్టినప్పుడు ప్రారంభమై వృద్ధాప్యంతో లేదా వృద్ధాప్యంలో ముగుస్తుంది. డి. నిర్దిష్ట కాల పరిమితి లేదు. సో ఆన్సర్ ఈజ్ బి. ఇది గర్భధారణ నుంచి మొదలై మరణం వరకు నిరంతరంగా కొనసాగుతుంది అభివృద్ధి లేదా వికాసం. క్వశ్చన్ నెంబర్ 3. అభివృద్ధి శిరఃపాదాభిముఖ సూత్రం సెఫాలోకాడల్ ప్రిన్సిపల్ దేన్ని సూచిస్తుంది? అభివృద్ధి శరీరం మధ్య భాగం నుంచి అంచులకు జరుగుతుంది. అభివృద్ధి తల నుండి పాదాల వైపు జరుగుతుంది. అభివృద్ధి సాధారణం నుంచి నిర్దిష్టం వైపు జరుగుతుంది. అభివృద్ధి అంచుల నుంచి మధ్య భాగం వరకు జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ప్రకారం శిరఃపాదాభిముఖం అంటే శిరస్సు నుండి పాదాల వరకు జరుగుతుంది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే తల నుంచి పాదాల వైపు జరుగుతుంది అభివృద్ధి. సో క్వశ్చన్ నెంబర్ 4. అభివృద్ధి సమీప దూర సూత్రం ప్రాక్సిమో డిస్టల్ ప్రిన్సిపల్ సమీప దూర సూత్రం దేన్ని సూచిస్తుంది? అభివృద్ధి తల నుండి పాదాల వైపు జరుగుతుంది. అభివృద్ధి శరీరం మధ్య భాగం నుంచి అంచులకు జరుగుతుంది. అభివృద్ధి సాధారణం నుంచి నిర్దిష్టం వరకు జరుగుతుంది. క్రమరహితంగా జరుగుతుంది. ఆన్సర్ కామెంట్ చేయండి. సో అన్ని టాపిక్లపై వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్ ముందుగా రావాలంటే బెల్ బటన్ నొక్కండి. సో ఆన్సర్ ఈస్ శరీర మధ్య భాగం నుంచి అంచులకు జరుగుతుంది. ఇది సమీప దూర సూత్రంకి వర్తిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. పెరుగుదల మరియు అభివృద్ధి గురించి సరైనది ఏది? పెరుగుదల మరియు అభివృద్ధి రెండు పర్యాయ పదాలు. పెరుగుదల పరిమాణాత్మకం, అభివృద్ధి గుణాత్మకం. అభివృద్ధి పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం. రెండు ఒకే సమయంలో ఆగవు. సో ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్లో వచ్చిన దానిలాగానే అభివృద్ధి అనేది పెరుగుదల అనేదేమో కొలవచ్చు, ఇది పరిమాణాత్మకం, ఇది గుణాత్మకం. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది అతి ముఖ్యమైనటువంటి టాపిక్. దీనిలో నుండి తప్పకుండా బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో క్వశ్చన్ నెంబర్ 6. అభివృద్ధి నిరంతరం కొనసాగడానికి కారణమైన సూత్రం ఏది? అభివృద్ధి లేదా వికాసం నిరంతరంగా కొనసాగడానికి కారణమైన సూత్రం. పరస్పర సంబంధ సూత్రం, ఏకరూపతా సూత్రం, నిరంతరత్వ సూత్రం, విభిన్న రేటు సూత్రం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ సి. నిరంతరత్వ సూత్రం నిరంతరంగా జరుగుతుంది అని తెలుపుతుంది కనుక సో ఇది నిరంతరత్వ సూత్రం.
క్వశ్చన్ నెంబర్ 7. అభివృద్ధిలో వ్యక్తిగత వైవిధ్యాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ లేదా వైయక్తిక భేదాలు ఉండడానికి కారణమైన సూత్రం ఏది? సో, అభివృద్ధి లేదా వికాసం దీని లోపట ఇండివిజువల్ డిఫరెన్స్ వైయక్తిక భేదాలు ఉండడానికి కారణమైనటువంటి సూత్రం ఏది? ఏకీకరణ సూత్రం, వారసత్వం మరియు పర్యావరణం పరస్పర చర్యా సూత్రం, అంటే అనువంశికత మరియు పర్యావరణం పరస్పర చర్యా సూత్రం. సి, దిశ యొక్క ఏకరూపతా సూత్రం. డి, వైవిధ్యం లేకపోవడం. సో, ఈ వైయక్తిక భేదాలకు కారణం బి, అనువంశికత మరియు పర్యావరణం. వీటి యొక్క పరస్పర చర్య వల్లనే ఈ వైయక్తిక భేదాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో, వైయక్తిక భేదాలకి అనువంశికత కారణమవుతుంది, పర్యావరణం కారణమవుతుంది. సో, క్వశ్చన్ నెంబర్ 8. పిల్లవాడు మొదట పెద్ద కండరాలను ఉపయోగించి ఆ తర్వాత చిన్న కండరాల నియంత్రణను నేర్చుకోవడం ఏ సూత్రాన్ని సూచిస్తుంది? మొదట పెద్ద కండరాలను ఉపయోగిస్తాడు, తర్వాత చిన్న కండరాల నియంత్రణను నేర్చుకుంటాడు. ఇది శిరపాదామిక సూత్రం, సమీప దూర సూత్రం, సాధారణ నుంచి నిర్దిష్టం వైపు సూత్రం, ఏకీకరణ సూత్రం. సో, ఇంతకుముందు శిరపాదాముఖం సమీప దూర సూత్రం గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో, ఇవి సంబంధించినవి కాదు కనుక ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సాధారణం నుంచి నిర్దిష్టం అంటే జనరల్గా పెద్ద కండరాలను యూజ్ చేస్తాడు, తర్వాత స్పెసిఫిక్గా చిన్న చిన్న కండరాలని యూజ్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ నేర్చుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. అభివృద్ధి ఊహించదగింది అని చెప్పడానికి కారణమైన సూత్రం. ప్రెడిక్టేబుల్. ఇక్కడ అభివృద్ధి అనేది ప్రెడిక్టేబుల్ అని చెప్పడానికి కారణమైన సూత్రం. ఏ, అభివృద్ధి యొక్క ఏకీకరణ, అభివృద్ధి నమూనాలో ఏకరూపత, యూనిఫామిటీ ఆఫ్ ప్యాటర్న్, అభివృద్ధిలో వైవిధ్యాలు, అభివృద్ధిలో ఆకస్మిక మార్పులు. ఇవి ఏవి అభివృద్ధిని ఊహించదగిందిగా మారుస్తుంది? సో, ఆన్సర్ ఈజ్ బి, అభివృద్ధి నమూనాలో ఏకరూపత. అది అభివృద్ధిని ఊహించడానికి ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 10. ఒక రంగంలో, ఉదాహరణ శారీరక అభివృద్ధి, ఇతర రంగాలు అంటే సామాజిక లేకపోతే అభిజ్ఞా రంగం లోపల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది అని ఏ సూత్రం తెలుపుతుంది? ఇది ఏ సూత్రం? అంటే ఒక రంగంలోని అభివృద్ధి ఇతర రంగాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఏ, నిరంతరత్వ సూత్రం, పరస్పర సంబంధ సూత్రం, ఏకీకరణ సూత్రం, సాధారణం నుండి నిర్దిష్టం వైపు సూత్రం. సాధారణ నుంచి నిర్దిష్టం వైపు అంటే పెద్ద కండరాలను మొదట ఉపయోగించి చిన్న చిన్న కండరాల మీద నియంత్రణ చదువుకున్నాం ఇంతకుముందు. మరి అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్ అనేది. ఇంతకుముందు అది కూడా అయిపోయింది. ఇక్కడ బీఆర్సి అనుకుంటే సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పరస్పర సంబంధము, ఒక రంగానికి ఉన్న ఇంకో రంగానికి పరస్పర సంబంధము. సో, క్వశ్చన్ నెంబర్ 11. అభివృద్ధి అనేది సరళ రేఖలో కాకుండా ఒక స్పైరల్ మాదిరి మార్గంలో ఉంటుంది. దీని అర్థం ఏమిటి? అభివృద్ధి అనేది ఒక సరళ రేఖలా కాకుండా ఒక స్పైరల్ మాదిరి జరుగుతుంది అని అంటుండు. దీని అర్థం అభివృద్ధి నిరంతరం ముందుకు సాగుతుంది, అభివృద్ధి వెనుకకు తిరుగుతుంది, అభివృద్ధి కొంతకాలం స్థిరంగా ఉండి తర్వాత ముందుకు పెరుగుతుంది, అభివృద్ధి ఊహించదగినది కాదు అంటుండు. సో, ఇక్కడ అభివృద్ధి ఊహించదగినది కాదు అనేది తప్పు. ఇంతకుముందే క్వశ్చన్ లోపలనే నేర్చుకున్నాం. అభివృద్ధి కొంతకాలం స్థిరంగా ఉండి ఆ తర్వాత ముందుకు పెరుగుతుంది, అభివృద్ధి వెనుక పెరుగుతుంది ఇక్కడ. అండ్ ఆన్సర్ ఈజ్ సి, అభివృద్ధి కొంతకాలం స్థిరంగా ఉంటుంది, అంటే ఒక ఏజ్లో స్థిరంగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్తుంది. ఇది ఒక స్పైరల్ లాగా మరియు స్ట్రైట్ లైన్లో కాకుండా జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 12. ఒక బిడ్డ మొదట మొత్తం వస్తువును పట్టుకోవడానికి చేయి మొత్తాన్ని ఉపయోగించి తర్వాత వేళ్ళను ఉపయోగించి పట్టుకోవడం ఏ సూత్రాన్ని వివరిస్తుంది? మొదట ఒక వస్తువును పట్టుకోవడానికి చేయి మొత్తం వాడతాడు, తర్వాత ఒక 2 వేళ్ళని ఇట్లా పట్టుకొని తీసుకోవడం జరుగుతుంది. సమీప దూర సూత్రం, శిరపాదాముఖ సూత్రం, సాధారణ నిర్దిష్ట సూత్రం, ఏకీకరణ సూత్రం. సో, సమీప దూర సూత్రం మనం చేసుకున్నాం. మధ్య భాగం నుంచి అంచుల వైపు అనేది శిరపాదాముఖం, తల నుంచి పాదాల వైపు. మరి
సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సాధారణ నుంచి నిర్దిష్ట వైపు. ఇంతకుముందు మనం ఉపయోగించినటువంటి పెద్ద కండరాలను మొదట ఉపయోగించి తర్వాత చిన్న కండరాలను నియంత్రించడం అనేది ఇందులో అప్లై చేసుకోవచ్చు మనం. సో క్వశ్చన్ నెంబర్ 13 తీసుకుంటే, ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క సన్నద్ధత రెడీనెస్ ఆధారంగా బోధించడం ఏ అభివృద్ధి సూత్రం యొక్క ఇంప్లికేషన్ అంటే అన్వయం. ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క రెడీనెస్ సన్నద్ధత ఆధారంగా బోధించడం అంటే విద్యార్థి సిద్ధంగా ఉన్నప్పుడు బోధించడం అనేది ఏ సూత్రం. అభివృద్ధికి వ్యక్తిగత రేటును అనుసరిస్తుంది. అభివృద్ధి పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. అభివృద్ధి నిరంతరంగా ఉంటుంది. అభివృద్ధి సంపూర్ణతను అనుసరిస్తుంది. ఇక్కడ నిరంతరము, పరస్పర సంబంధము, సంపూర్ణత ఇది కాకుండా ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అభివృద్ధి వ్యక్తిగత రేటును అనుసరిస్తుంది. వ్యక్తిగతంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా అనే దాన్ని పట్టుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడే బోధించడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 14, అభివృద్ధి అనేది ఉమ్మడి ఉత్పత్తి అని చెప్పడానికి కారణమైన కారకాలు ఏవి. అభివృద్ధి ఉమ్మడి ఉత్పత్తి జాయింట్ ప్రోడక్ట్ అని చెప్పడానికి కారణమైన కారకాలు ఏవి. వయస్సు మరియు లింగం, కులం, మతం, వారసత్వం మరియు పర్యావరణం అంటే అనువంశికత మరియు పర్యావరణం. డి ఆహారం, నిద్ర. సో ఇక్కడ ఉమ్మడి ఉత్పత్తి అన్నప్పుడే మనం అభివృద్ధికి ఖచ్చితంగా అనువంశికత మరియు పర్యావరణం అనేది అవసరం కనుక సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 15, గర్భం యొక్క ప్రారంభ దశల్లో శరీరంలోని ఏ భాగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. గర్భం యొక్క ప్రారంభ దశలో ఏ భాగం అభివృద్ధి చెందుతుంది వేగంగా. ఏ పాదాలు, చేతులు, తల, మెదడు, తల మరియు మెదడు. డి మొండెం. ఆన్సర్ ఈజ్ సి. తల మరియు మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది ఎప్పుడు గర్భం యొక్క స్టార్టింగ్ దశలో. సో క్వశ్చన్ నెంబర్ 16, పిల్లల అభివృద్ధిపై తరగతి గది వాతావరణం, తోటి సమూహాల ప్రభావం ఏ అంశానికి సంబంధించింది. తోటి సమూహాలు అంటే పీర్ గ్రూప్. తోటి గ్రూపు వారసత్వమా అంటే అనువంశికతన, పరిపక్వత లేదా పరిణత, సి పర్యావరణమా, డి పెరుగుదలన. ఈ తరగతి గది వాతావరణం మరియు పీర్ గ్రూప్ ప్రభావం. సో మన చుట్టుపక్కల ఉండే పీర్ గ్రూపు తరగతి గదిలో ఉండేది కనుక ఇది ఆన్సర్ ఈజ్ పర్యావరణం. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17, అభివృద్ధిలో విభిన్న రేటు సూత్రం ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెంట్ రేట్ అంటే ఏమిటి. విభిన్న రేటు ఈ పేరులో ఉన్నట్టుగానే గమనించండి. అందరూ ఒకే వేగంతో అభివృద్ధి చెందుతారు. బి వివిధ వ్యక్తులు వివిధ రేట్లలో అభివృద్ధి చెందుతారు. సి అభివృద్ధి యొక్క వేగం ఎప్పుడూ మారదు. అభివృద్ధి యొక్క వేగం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. దీనిలో స్థిరంగా ఎప్పుడు ఉండదు. వేగం ఎప్పుడూ మారదు అనేది కూడా తప్పే. సో అందరూ ఒకే వేగంతో అభివృద్ధి చెందుతారని మనకు తెలుసు. అది ఒకే వేగం, ఎవరు సమానంగా అభివృద్ధి చెందరు స్పీడ్గా. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా వివిధ రేట్లలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 18, అభివృద్ధి క్రమాన్ని అంచనా వేయగలగడం ఉపాధ్యాయునికి ఎలా సహాయపడుతుంది. అభివృద్ధి క్రమాన్ని అంచనా వేయడం అనేది ఉపాధ్యాయునికి అంచనా వేయగలగడం ఉపాధ్యాయునికి ఎలా సహాయపడుతుంది. సిలబస్ మార్చడానిక, వ్యక్తిగత వైవిధ్యాలను విస్మరించడానికి, అభ్యాస అనుభవాలను మరియు బోధనా పద్ధతులను ప్లాన్ చేయడానికి, పరీక్షలను రద్దు చేయడానికి. సో పరీక్షలు రద్దు చేయడం అది అపోజిటు, సిలబస్ మార్చడం కొంతవరకు అయినప్పుడు కూడా అది వ్యక్తిగత వైవిధ్యాలను విస్మరించడానికి అభివృద్ధి క్రమం కాదు. సో ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యాస అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి బోధనా పద్ధతులు సూట్ అవుతాయో చూసి ప్లాన్ చేసుకోవడానికి పనికొస్తుంది అభివృద్ధి క్రమాన్ని అంచనా వేయడం వల్ల. సో క్వశ్చన్ నెంబర్ 19, అభిజ్ఞ, కాగ్నిటివ్, సామాజిక, భావోద్వేగ మరియు శారీరక అంశాలు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ప్రజ్ఞ, సామాజిక, భావోద్వేగ మరియు శారీరక అని చెప్పేటువంటి సూత్రం ఏమిటి. నిరంతరత్వ సూత్రం, ఏకీకరణ సూత్రం, పరస్పర సంబంధ సూత్రం, దిశ యొక్క ఏకరూపతా సూత్రం. సో
సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే పరస్పర సంబంధం జ్ఞానము, సామాజిక, భావోద్వేగ, శారీరక అన్ని అంశాలు కనుక పరస్పర సంబంధాలు. క్వశ్చన్ నెంబర్ 20. పిల్లల అభివృద్ధి సమగ్రతా దృక్పథాన్ని అనుసరించడానికి దారితీసిన సూత్రం. హోలిస్టిక్ దృక్పథం, సమగ్రత దృక్పథం అనుసరించడానికి దారి తీసినటువంటి సూత్రం ఇది. విభిన్న రేటు సూత్రం, పరస్పర సంబంధ సూత్రం, నిరంతరత్వ సూత్రం, సమీప దూర సూత్రం. పిల్లల అభివృద్ధి అనేది సమగ్రంగా సమగ్రతా దృక్పథాన్ని అనుసరించడానికి సూత్రం. సో ఆన్సర్ కామెంట్ చేయండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. పరస్పర సంబంధ సూత్రమే ఇది కూడా. సమగ్రంగా అంటుండు కనుక శ్యామ, సభ, నై అంటుండు. అంటే శారీరక, మానసిక, భావోద్వేగ అన్ని కలిపి సాంఘిక, సమగ్రంగా, హోలిస్టిక్ డెవలప్మెంట్. సో క్వశ్చన్ నెంబర్ 21. శిశువు ముందుగా కూర్చోవడం, ఆ తర్వాత నిలబడడం, చివరగా నడవడం నేర్చుకోవడం ఏ సూత్రాన్ని సూచిస్తుంది? కూర్చోడు, నిలబడు, నడుచుడు వరుసగా. అభివృద్ధి ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. అభివృద్ధి సరళ రేఖలో ఉంటుంది. అభివృద్ధి ఊహించదగింది కాదు. అభివృద్ధి అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇది కాదు, ఊహించవచ్చు మరియు సరళ రేఖలో ఉండకుండా అని ఇంతకుముందు క్వశ్చన్లో చదువుకున్నాం. ఇక్కడ అభివృద్ధి ఒక క్రమాన్ని అనుసరిస్తుంది అనేది రైటు, ఒక పద్ధతి ప్రకారం పోతుంది. క్వశ్చన్ నెంబర్ 22. పరిపక్వత లేదా పరిణతి, మెచ్యురేషన్ దేనితో సన్నిహితంగా ముడిపడి ఉంది? ఈ పరిపక్వత రావడానికి కొరకు దీంతో సంబంధాన్ని, సన్నిహిత్యాన్ని కలిగి ఉంది. ఒకటి పర్యావరణం, అభ్యాసం, వారసత్వం లేదా అనువంశికత మరియు జన్యు ప్రణాళిక. డి పోషణ. దీని ద్వారా ఈ పరిణతి అనేది వస్తుంది. తీసుకుంటే ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఈ అనువంశికత, జన్యు ప్రణాళిక ద్వారానే వాళ్ళకు ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు పరిణతి చెందుతాయి, మెచ్యూరిటీ వస్తుంది కాలానుగుణంగా. క్వశ్చన్ నెంబర్ 23. అభివృద్ధిలో విభిన్న రేటు సూత్రం యొక్క విద్యాపరమైనటువంటి అన్వయం ఏమిటి? అభివృద్ధిలో విభిన్న రేటు సూత్రం, ఒకే విధంగా డెవలప్ కారు, వేరువేరుగా వేరువేరు వ్యక్తులు డెవలప్ అవుతారనేటువంటి విభిన్న రేటు సూత్రం ఉంది కదా, దాని ప్రకారం విద్యాపరంగా ఇది ఏ విధంగా అన్వయించుకోవచ్చు? ఏ అందరికీ ఒకే విధంగా బోధించాలి. బి వ్యక్తిగతీకరించిన అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇండివిజువలైజ్డ్ లెర్నింగ్ దానికి. సి అందరినీ ఒకే సమయానికి పరీక్షించాలి. డి అభ్యాసంలో వైవిధ్యం ఉండకూడదు అనేది. సో ఇక్కడ అందరికీ ఒకే విధంగా అనేది కరెక్ట్ కాదు, అందరినీ ఒకే సమయానికి కాదు, వైవిధ్యం ఉండద్దు అనేది కూడా కరెక్ట్ కాదు కనుక సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విభిన్న రేట్లు, విభిన్న వ్యక్తులు వివిధ రేట్లలో విభిన్న రకాలుగా అభివృద్ధి చెందుతారు కనుక వాళ్ళకు ఒక్కొక్కరికి ఇండివిజువలైజ్డ్ లెర్నింగ్ అనే దానికి ప్రాధాన్యం ఇవ్వడాలి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. అభివృద్ధి యొక్క దిశ ఏకరూపతా సూత్రం. ఏకరూపతా సూత్రం ఇక్కడ దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామిటీ ప్యాటర్న్ దేన్ని సూచిస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రతి బిడ్డ అభివృద్ధి వేగం ఒకే విధంగా ఉంటుంది. అభివృద్ధి నమూనా అంటే ఈ డెవలప్మెంట్ ప్యాటర్న్ అందరూ మానవ పిల్లలకు ఒకే విధంగా ఉంటుంది, అందరి పిల్లలకు ఒకే విధంగా ఉంటుంది. సో అభివృద్ధి నమూనా అంటండి ఇక్కడ. అభివృద్ధి నమూనా తరచుగా మారుతుంది. అభివృద్ధి పాదాల నుంచి తల వరకు ఉంటుంది. సో ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి శిరోపాదాభిముఖం అంటున్నాం కనుక ఇది తీసేసుకుందాం. సో ప్రతి బిడ్డ అభివృద్ధి వేగం ఒకే విధంగా ఉంటుందా, మరి ఏది అనేది చూసుకొని కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ బి. అభివృద్ధి ప్యాటర్న్ అన్ని మానవుల యొక్క పిల్లలకు ఒకే విధంగా ఉంటుంది. ప్యాటర్న్ అంటుండే ఇక్కడ అంటే వివిధ వ్యక్తులు వివిధ వేగాలతోటి అభివృద్ధి చెందుతారు, అది వేరు. కానీ ఇక్కడ అభివృద్ధి నమూనా మాత్రం, ప్యాటర్న్ మాత్రం సేమ్ ఉంటుంది. అంటే శిరోపాదాభిముఖము ఇట్లా ఆ సూత్రాల ప్రకారం తీసుకుంటే ఒక ప్యాటర్న్ మాత్రం సేమ్ ఉంటుంది.
క్వెషన్ నెంబర్ 25. సారీ. పెరుగుదల అనేది దేనికి సంబంధించింది? అంటే గ్రోత్. గ్రోత్ దేనికి సంబంధించింది? నిర్మాణాత్మక మార్పులు, క్రియాత్మక మార్పులు, జీవితాంతం కొనసాగే మార్పులు, మొత్తం జీవి యొక్క మార్పులు. ఇక్కడ జీవితాంతం అంటుండు గనక ఇది దేనిలోకి పోతుంది? అభివృద్ధి లేదా వికాసంలోకి పోతుంది. మరి ఆన్సర్ చూడండి. సో ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నిర్మాణాత్మక మార్పులు, పెరుగుదల అనేది మన కొలవదగింది. మరి అది పరిమాణాత్మకమైనటువంటిది, నిర్మాణంలో వచ్చేటువంటి మార్పులు. సో క్వశ్చన్ నెంబర్ 26. ఒక పిల్లవాడు నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చెందడానికి అతనికి అవకాశాలు కల్పించడం ఏ సూత్రం యొక్క అన్వయం? ఇంప్లికేషన్. ఆపర్చునిటీ. ఒక పిల్లవాడు డెవలప్ కావడానికి అతనికి అవకాశాలు కల్పించడం అనేది ఏ సూత్రానికి సంబంధించినటువంటి అప్లికేషన్. ఈ వారసత్వం మరియు పర్యావరణం యొక్క పరస్పర చర్య, అంటే ఆనువంశికత, పర్యావరణ పరస్పర చర్య. అభివృద్ధి క్రమం యొక్క ఏకరూపకత. సి శిరోపాదాత్మక సూత్రం. డి అభివృద్ధిలో వైవిధ్యం లేకపోవడం. ఇందులో ఏది అతనికి అవకాశాలని కల్పిస్తుంది? సో ఆన్సర్ ఈజ్ ఏ. మనం ప్రతిసారి అనుకున్నది ఆనువంశికత, పర్యావరణం, ఈ రెండు కూడా అభివృద్ధిలో పరస్పర చర్యని ఆధారంగానే ఏర్పడతావు. సో క్వశ్చన్ నెంబర్ 27. అభివృద్ధి యొక్క లక్షణం కానిది. అభివృద్ధి ఇది జీవితకాల ప్రక్రియనే అభివృద్ధి. అవును. బహుళ దిశాత్మకత, మల్టీ డైరెక్షనల్. సి కేవలం పరిమాణాత్మక మార్పులు. అంటే మళ్ళీ పెరుగుదల, గ్రోత్ పోతుంది. నైపుణ్యాల ఏకీకరణ, ఇంటిగ్రేషన్. సో ఆన్సర్ ఈజ్ సి కేవలం పరిమాణాత్మక మార్పులు అనేది ఇది పెరుగుదలకు సంబంధించినటువంటిది. కానీ ఇక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి లక్షణం కానిది అన్నాడు కనుక ఇది సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 28. అభిజ్ఞారంగం లేదా జ్ఞాన రంగంలో అభివృద్ధిని చెందడానికి తగిన ఉద్దీపన అందించడం ఏ సూత్రాన్ని నొక్కి చెప్తుంది? ఇక్కడ కాగ్నిటివ్ డొమైన్లో అభివృద్ధి చెందాలనుకుంటే ఏ స్టిమ్యులేషన్ అందించడం, తగిన స్టిమ్యులేషన్ అందించడం అనేది ఏ సూత్రం చెప్తుంది? పరస్పర సంబంధ సూత్రం, పర్యావరణ ప్రభావ సూత్రం, ఏకీకరణ సూత్రం అండ్ విభిన్న రేటు సూత్రం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ బి పర్యావరణ ప్రభావ సూత్రం. క్వశ్చన్ నెంబర్ 29. అభివృద్ధి ప్రతి దశలోనూ నిర్దిష్ట ప్రమాదాలు ఉంటాయి. అభివృద్ధి యొక్క ప్రతి దశ లోపల స్పెసిఫిక్ హజార్డ్స్ అనేటివి, నిర్దిష్ట ప్రమాదాలు అనేటివి ఉంటాయి. దీని ఇంప్లికేషన్ ఏంటిది? దీని అన్వయం ఏమిటి? అభివృద్ధి ప్రతి దశలో నిర్దిష్ట ప్రమాదాలు ఉంటాయి అని చెప్తుండు కదా, దాన్ని మరి దీని ఇంప్లికేషన్ చేస్తే అన్వయించుకుంటే ఏ అభివృద్ధిని ఆపాలి, బి ప్రతి దశలోనూ తగిన జాగ్రత్తలు మరియు మద్దతును అందించాలి, ప్రమాదాలను విస్మరించాలి, అభివృద్ధి వేగాన్ని పెంచాలి. సో వేగాన్ని పెంచడం, తగ్గించడం అనేది పూర్తిగా మన చేతిలో ఉండదు. ప్రమాదాలను విస్మరించడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో అభివృద్ధిని ఆపడం కూడా కరెక్ట్ కాదు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ మద్దతు అందించుకుంటూ పోవాలనేటువంటి పద్ధతే దీనికి సూట్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 30. శిశువు తన మొత్తం చేతిని ఉపయోగించి రాయడానికి ప్రయత్నించి తర్వాత వేళ్ళు మరియు బొటనవేలుతో పెన్ను పట్టుకోవడాన్ని ఏ సూత్రం సూచిస్తుంది అన్నాడు. ఇది ఇంతకుముందు వచ్చినట్టు క్వశ్చన్లనే అప్లికేషన్ మెథడ్. ఇది అప్లైడ్ క్వశ్చన్, అప్లికేషన్ టైప్ క్వశ్చన్ కనుక మీరు చూడండి. మొత్తం చేతిని ఉపయోగిస్తుండు, ఇక్కడ ఫింగర్లు మాత్రం వేసుకుంటుండు. సో చూడండి, ఏకీకరణ సూత్రం, సాధారణ నుంచి నిర్దిష్ట వైపు సూత్రం, శిరోపాదాత్మక సూత్రం, సమీప దూర సూత్రం. శిరోపాదాత్మకం సముద్రం, ఇది సమీప దూరం అనేది కాదు, ఏకీకరణ కాదు. సో సాధారణ నుంచి నిర్దిష్ట వైపు, మొదట పెద్ద కండరాలు, తర్వాత చిన్న కండరాలు అనేది. సో ఇక్కడ డి అనేది తప్పు, బి ఇస్ ద రైట్ ఆన్సర్. సాధారణ నుంచి నిర్దిష్టం వైపు పోతుండు.
సో, ఇట్లా ఇక్కడ ఇంకో రకంగా కూడా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. సమీప దూర సూత్రం అంటే మధ్య భాగాల నుంచి చేతులు, వేళ్ళ వైపు అభివృద్ధి కొనసాగుతుంది అన్నదానికి తీసుకుంటే వేళ్ళు మరియు బొటనవేలుతో మొదట చేతిని ఉపయోగిస్తుంటే చేతి తర్వాత ఈ వేళ్ళ వరకు వెళ్తుంది అని అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ డి కూడా కరెక్టే అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 31. సో, దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఈ 30 క్వెషన్ మీద. సో, 31st క్వెషన్. పిల్లల్లో శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ అంశాల్లో వేగము, పరిధి మరియు నాణ్యతలో వ్యత్యాసాలు ఉంటాయి. నిజమే. ఇది ఏ సూత్రాన్ని తెలియజేస్తుంది? సో, ష, మా, స, భ శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ అంశాలలో వేగంలో గాని, పరిధిలో గాని, నాణ్యతలో గాని వ్యత్యాసాలు ఉంటాయి కామన్‌గా. మరి ఇది ఏంది? అభివృద్ధి నమూనా యొక్క ఏకరూపకత, అభివృద్ధిలో వేగంలో వైవిధ్యం, అభివృద్ధిలో ఏకీకరణ, నిరంతరత్వ సూత్రం. సో, నిరంతరము అంటే కంటిన్యూటీ కాదు. సో, అభివృద్ధి నమూనా యొక్క ఏకరూపత అంటుండే. ఈడ వ్యత్యాసాలు అన్నాడు గనక ఇది కాదు. మరి ఏకీకరణ కాదు. సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వేగములో వైవిధ్యం. క్వెషన్ నంబర్ 32. సో, క్వెషన్‌లకు కొన్నిసార్లు ఎక్స్‌ప్లనేషను ఎక్కువసేపు మనం తీసుకున్నట్లయితే వీడియో లెంత్ పెరుగుతుంది గనక తొందరగా పోవడం జరుగుతుంది. అర్థం చేసుకోండి. అవసరమైన చోట మాత్రమే కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, క్వెషన్ నంబర్ 32. అంతర్వ్యక్తిగత వైవిధ్యాలు అంటే ఏమిటి? ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. వ్యక్తిగత వైవిధ్యాలు. ఒకే వ్యక్తిలో వివిధ రంగాల అభివృద్ధిలో వైవిధ్యం. వివిధ వ్యక్తుల మధ్య అభివృద్ధి రేటులో వైవిధ్యం. మరియు ఒకే రంగంలో వివిధ వ్యక్తుల మధ్య ఏకరూపత. డి. అభివృద్ధి వేగంలో స్థిరత్వం. సో, డి ఎట్లా కాదు. మరి ఆన్సర్ కామెంట్ చేయండి. మొత్తం ఆన్సర్ రాయనవసరం లేదు. ఏబిసిడి అని టైప్ చేస్తే సరిపోతుంది. సో, ఆన్సర్ ఈస్ బి. వివిధ వ్యక్తుల మధ్య అభివృద్ధి రేటులో వైవిధ్యాన్ని ఇండివిజువల్, వ్యక్తిగత, వేరు వ్యక్తులు. సో, క్వెషన్ నంబర్ 33. అంతర్గత, ఇంటర్ ఇండివిజువల్, ఇంట్రా ఇండివిజువల్. అది వ్యక్తిగత, ఇది అంతర్గత లేదా వ్యక్తిగత వైవిధ్యాలు అంటారు. సో, దీని ఎగ్జాంపుల్ చూడండి. మరి అంతర్గత వ్యక్తిగత వైవిధ్యాలు, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఒక వ్యక్తిలో వివిధ అభివృద్ధి రంగాల మధ్య వైవిధ్యం, వివిధ వ్యక్తుల మధ్య వైవిధ్యం, అభివృద్ధి క్రమం యొక్క ఏకరూపత, అభివృద్ధి వేగంలో ఏకరూపత. సో, ఈ ఏకరూపతలు ఇది కాదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది వివిధ వ్యక్తుల మధ్య వస్తుంది కనుక ఇది ఒకే వ్యక్తిలో అనేది వస్తుంది. సో, ఆన్సర్ ఈజ్ తప్పకుండా ఏ అవుతుంది. క్వెషన్ నంబర్ 34. అభివృద్ధి అనేది నిర్దిష్ట క్రమం మరియు క్రమబద్ధత కలిగి ఉంటుంది. ఒక డెఫినెట్ సీక్వెన్స్ ఉంటుందట. అండ్ ఒక ఆర్డర్‌లో ఉంటుందట. అభివృద్ధి అనేది నిర్దిష్ట క్రమం మరియు క్రమబద్ధత. సో, దీని యొక్క అన్వయం ఏంటిది? అభివృద్ధి దశలను విస్మరించవచ్చు. అభివృద్ధి దశను ముందుగానే అంచనా వేయవచ్చు. బోధనలో క్రమాన్ని పాటించాల్సినటువంటి అవసరం లేదు. అభ్యాసం యాదృచ్ఛికంగా జరుగుతుంది. ఇక్కడ మరి ఒక నిర్దిష్ట క్రమంలో ఆర్డర్‌లో ఉంటుందని తెలుస్తుంది గనక ముందుగానే అభివృద్ధి దశల్ని అంచనా వేయవచ్చు అనేది కరెక్ట్ అవుతుంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో, క్వెషన్ నంబర్ 35. అభివృద్ధి అనేది ఏకీకరణ సూత్రం. దీని అర్థం ఏమిటి? అభివృద్ధి అనేది ఏకీకరణ సూత్రం. అభివృద్ధి ఏకీకరణ సూత్రం. సో, ఇంటిగ్రేషన్. దీని అర్థం ఏంటిది అంటుండు. ఇంటిగ్రేషన్ అంటుండు గనక మొత్తం నుంచి భాగాలు విడిపోతాయి. వ్యక్తి మొత్తం చర్య నేర్చుకున్న తర్వాతే భాగాల చర్యలను నేర్చుకుంటాడు. మొత్తం మరియు భాగాల చర్యలను సమన్వయం చేయడం. మరియు అభివృద్ధి ఎల్లప్పుడూ సరళ రేఖలో ఉంటుంది. ఇది మనకు తెలుసు. ఇంతకుముందు చదువుకున్న క్వెషన్ అభివృద్ధి సరళ రేఖలో ఉండదు.
సో, ఇట్లా ఎలిమినేషన్ మెథడ్‌లో పోయినట్లయితే మన ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. కన్‌ఫ్యూజ్ కూడా కాదు ఎగ్జామ్‌లో. ఇది గుర్తుపెట్టుకోండి. సో, మొత్తం నుంచి భాగాలు విడిపోతాయి అంటుండు. సో, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏకీకరణే అంటుండు గనక మరి విడిపోవడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తి మొత్తం చర్యను నేర్చుకున్న తర్వాతే భాగాల చర్యలకు నేర్చుకుంటాడు. తర్వాత ఇక్కడ మొత్తం మరియు భాగాలు చర్యలను సమన్వయం చేయడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఏకీకరణ చేయడం. సో, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వెషన్ నెంబర్ 36 వారసత్వానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? అంటే అనువంశికతకు కూడా అనుకోవచ్చు. వారసత్వానికి లేదా అనువంశికతకు సంబంధించినటువంటి ఏది సరైనది ఇది చూసుకోవాలి. సరికానిది సరైనది అన్నప్పుడు కొంచెం అండర్లైన్ చేసి పెట్టుకోవాలి కన్‌ఫ్యూజ్ కాకుండా ఎగ్జామ్‌లో. ఏ అభివృద్ధిపై ఎటువంటి ప్రభావం చూపదు అనువంశికత అనేది. మరి అభివృద్ధి యొక్క పరిమితులను నిర్ణయిస్తుంది. అభివృద్ధిని మాత్రమే నిర్ణయిస్తుంది. ఇది పర్యావరణం కంటే తక్కువ ప్రభావం చూపుతుంది. సో, ఆన్సర్ టైప్ చేయండి. సో, ఆన్సర్ ఈజ్ బి. అభివృద్ధి మీద ఎటువంటి ప్రభావం చూపదనేది తప్పు. అనువంశికత, పరిసరాలు అన్నీ కలిస్తేనే అభివృద్ధి జరుగుతది. సో, అభివృద్ధిని మాత్రమే అనేది కూడా తప్పు. ఇది పర్యావరణం కంటే తక్కువ చూపుతుంది, ఎక్కువ చూపుతుంది అనేది కూడా కరెక్ట్ కాదు ఇక్కడ. ఓవరాల్‌గా తీసుకుంటే అభివృద్ధి యొక్క పరిమితులను నిర్ణయిస్తుంది. క్వెషన్ నెంబర్ 37 పర్యావరణానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఏ అభివృద్ధి యొక్క పరిమితులను నిర్ణయిస్తుంది. పర్యావరణానికి సంబంధించింది. మరి ఇంతకుముందు అనువంశికతకు సంబంధించి లేదా వారసత్వానికి సంబంధించి అభివృద్ధి యొక్క పరిమితులను నిర్ణయిస్తుంది. అభివృద్ధిపై ఎటువంటి ప్రభావం చూపదు. వారసత్వం ద్వారా నిర్ణయించబడిన సామర్థ్యాలను పోషించడానికి సహాయపడుతుంది. సరైనది అంటుంది ఇక్కడ కూడా. సో, ఇది వారసత్వం కంటే తక్కువ ప్రభావం చూపుతుంది. సో, ఇది సి అనేదే కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఈ పరిమితులను నిర్ణయించేది ఇంతకుముందు ఏదనుకున్నాం? అనువంశికత అనుకున్నాం. సో, ఇది ఇక్కడ పనిచేయదు. అభివృద్ధిపై ఎటువంటి ప్రభావం చూపదనేది తప్పు. పర్యావరణ ప్రభావం తప్పకుండా ఉండాల్సిందే. మరి వారసత్వం కంటే తక్కువనా, ఎక్కువనా అనేది కూడా కరెక్ట్ అని ఇంతకుముందే అనుకున్నాం. సో, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వారసత్వం ద్వారా నిర్ణయించబడిన సామర్థ్యాలను పోషించడానికి ఇది సహాయపడుతుంది. మన అనువంశికతని పోషించుకుంటూ పరిసరాల ప్రభావం కూడా వల్ల కూడా అభివృద్ధికి దారితీస్తుంది. సో, ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వెషన్ నెంబర్ 38 తల్లిదండ్రులు తమ పిల్లల్లో ప్రతిభ మరియు సామర్థ్యాలను గుర్తించడం మరియు ప్రోత్సహించడం ఏ అభివృద్ధి సూత్రం యొక్క అన్వయం ఇంప్లికేషన్? వాళ్ళ టాలెంట్‌ని, పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్‌ని, వాళ్ళ కెపాసిటీని గుర్తించడం మరి ఎంకరేజ్ చేయడం అనేది ఏ సూత్రం కింద వస్తుంది? అభివృద్ధి నిరంతరంగా ఉంటుంది. అభివృద్ధి వ్యక్తిగత వైవిధ్యాలను కలిగి ఉంటుంది. అభివృద్ధి సాధారణ నుంచి నిర్దిష్టం వైపు ఉంటుంది. అభివృద్ధి సరళ రేఖలో ఉంటుంది. సరళ రేఖలో ఉండదు అని తెలుసు మనకు. ప్రతిసారి వస్తుంది. మరి వాళ్ళ వారి టాలెంట్‌ను, వాళ్ళ కెపాసిటీని ఆధారంగా మనం ఎంకరేజ్ చేయడం అంటుండు గనక సో, ఆన్సర్ ఈజ్ బి. ఎందుకంటే వ్యక్తిగత వైవిధ్యాలు అంటే వైయక్తిక భేదాలు ఉంటాయి. దాని ఆధారంగానే వాళ్ళ టాలెంట్, వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఏది పడితే అది రుద్దకూడదు మనం అనుకున్నది. సో, క్వెషన్ నెంబర్ 39 ఒక వ్యక్తి అభివృద్ధిపై విశ్రాంతి మరియు సామాజికీకరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే సూత్రం ఏది? అంటే ఒక వ్యక్తి అభివృద్ధి మీద రెస్ట్ మరియు సోషలైజేషన్ యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పే సూత్రం ఏది అంటారు? పరస్పర సంబంధ సూత్రం, నిరంతరత్వ సూత్రం, స్పైరల్ అభివృద్ధి సూత్రం, ఏకీకరణ సూత్రం. అంటే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవడం, మళ్ళీ సోషలైజేషన్ లోపల భాగం కావడం. సో, ఇక్కడ దీన్ని తీసుకున్నట్లయితే మనకు పరస్పర సంబంధం సూత్రం అవుతుంది. క్వెషన్ నెంబర్ 40 అభివృద్ధి యొక్క దిశ తల నుండి పాదాల వైపు ఉండడం దేనికి ముఖ్యమైంది? అభివృద్ధి అనేది శిరోపాదాభిముఖం అని మనం అనుకున్నాం. దేని కొరకు ఇది ముఖ్యమైంది? చక్కటి మోటార్ నైపుణ్యాల అభివృద్ధికి, అంటే చలన నైపుణ్యాలు, మూమెంట్ చలన నైపుణ్యాల అభివృద్ధికి, స్థూల చలన నైపుణ్యాల నైపుణ్యాల అభివృద్ధికి, నిలబడడం మరియు నిలబడడం వంటి భంగిమ నియంత్రణకు మరియు భాషా అభివృద్ధికి
దేనికి ఈ తల నుంచి పాదాల వైపు అనేది ఎక్కువగా పనికొస్తుంది? సో, ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే నిలబడాలి, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ నడవాలి ఉన్నది కనుక పై నుంచి కింది వరకు వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 41. అభివృద్ధిలో సంపూర్ణత, హోల్నెస్ యొక్క సూత్రం ఉపాధ్యాయులకు దేన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది? అభివృద్ధిలో ఈ సంపూర్ణత, హోల్నెస్ అనేది ఉపాధ్యాయులకు దేన్ని అర్థం చేసుకోవడం సహాయపడుతుంది? పిల్లల అభివృద్ధిలో ఒక అంశం మాత్రమే ముఖ్యమైనది. పిల్లల అభివృద్ధిలో అన్ని అంశాలు పరస్పర ప్రభావితం చేస్తాయి. అంటే శ్యామ సాబానయ్య అన్నట్టు శారీరక, మానసిక, భావోద్వేగ, నైతిక అన్ని పరస్పరం ప్రభావితం చేస్తాయి. అభివృద్ధికి పర్యావరణం మాత్రమే కారణం. డి పెరుగుదల అభివృద్ధి కంటే ముఖ్యమైనది. మరి ఉపాధ్యాయులకు దీన్ని అర్థం చేసుకోవడానికి హోల్నెస్ థియరీ అనేది యూజ్ అవుతుంది. అంటే బి మనకు చూడంగానే తెలిసిపోతుంది. శారీరక అన్ని రంగాల లోపల పరస్పర ప్రభావితం చేస్తాయనేది అర్థం చేసుకోవడానికి ఈ సంపూర్ణత అనేటువంటి సూత్రం పనికొస్తుంది. క్వశ్చన్ నెంబర్ 42. అభివృద్ధి యొక్క ఏ దశలో జెండర్ డిఫరెన్సెస్, లింగ భేదాలు లేదా లింగ వైవిధ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి? ఏ దశలో? శైశవమా, ఇన్ఫాన్సీ, పూర్వ బాల్యం, ఎర్లీ చైల్డ్హుడ్, కౌమార దశ, అడాలసెన్స్, వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్. ఎక్కడ ఈ జెండర్ డిఫరెన్స్ అనేది స్పష్టంగా కనబడుతుంది? సో మనకు అందరికీ తెలిసిందే, కామన్గా సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కౌమార దశ లోపలనే ఈ లింగ భేదాలు అనేది క్లియర్గా తెలుస్తాయి. సో క్వశ్చన్ నెంబర్ 43. అభివృద్ధిలో పూర్వ అంచనా, ఫోర్కాస్టింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంది? అభివృద్ధి లోపల ముందుగానే అంచనా వేయడం యొక్క ప్రాముఖ్యత ఏంది? పిల్లల భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ణయించడం, ప్రతి దశలో పిల్లల అవసరాలు మరియు సమస్యలను అంచనా వేయడం, మరి అభివృద్ధి వేగాన్ని మార్చడానికి, మరి వారసత్వాన్ని లేదా అనువంశికతను మార్చడానికి దేనికోసము ఈ పూర్వ అంచనా అనేది పనికొస్తుంది? ఇక్కడ పూర్వ అంచనా అని అనుకుంటుండే కనుక బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ కూడా అంచనాకు సంబంధించినటువంటి ఉంది, పూర్వ అంచనా. సో ప్రతి దశలో పిల్లల అవసరాలు మరియు సమస్యలను అంచనా వేయడం. క్వశ్చన్ నెంబర్ 44. ఒక శిశువు మొదట ఏడుపు వంటి సాధారణ భావోద్వేగం, అంటే ఒక జనరలైజ్డ్ భావోద్వేగ రెస్పాన్స్ను చూపించి తర్వాత కొంచెం స్పెసిఫిక్గా కోపము, ఆనందం వంటి నిర్దిష్ట భావోద్వేగాలను చూపడం ఏ సూత్రాన్ని వివరిస్తుంది అంటుండు? మామూలుగా మరి సంతోషమా, కష్టమా అనేది ఏది లేకుండా కామన్గా మొదట శిశువు ఒక ఏడవడం అనేది సాధారణ భావోద్వేగం ఉంటుంది. ఆ తర్వాత జనరల్ నుంచి స్పెసిఫిక్గా పోవడం అనేది జరుగుతుంది. కోపము, ఆనందం, నవ్వడం, ఏడవడం ఇట్లా. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే శిరోపాదాభిముఖం కాదు, సమీప దూర సూత్రం కాదు, నిరంతరత్వ సూత్రం కాదు. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సాధారణ నుంచి నిర్దిష్టం వైపు పోవడం. క్వశ్చన్ నెంబర్ 45. పిల్లల అభివృద్ధిపై విశాలమైన సామాజిక మరియు సాంస్కృతిక అంశాలు కూడా ప్రభావం చూపుతాయని చెప్పే సూత్రం? పిల్లల డెవలప్మెంట్ మీద, వికాసం మీద. సో సోషల్ అండ్ కల్చరల్, సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ ప్రభావం చూపుతాయని చెప్పే సూత్రం ఏంటిది? ఏకీకరణ సూత్రం, పరస్పర సంబంధ సూత్రం, పర్యావరణ ప్రభావ సూత్రం, దిశ యొక్క ఏకరూపత సూత్రం. సో ఇక్కడ ఇది చూస్తే ఏకీకరణ కాదు, మరి దిశ యొక్క ఏకరూపత కాదు, మిగిలిన చూసుకుంటే ఇక్కడ బీసీలో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. క్వశ్చన్ నెంబర్ 46. శిక్షణ, ట్రైనింగ్ లేదా అభ్యాసానికి ముందు అభివృద్ధి కోసం పరిపక్వత లేదా పరిణతి అవసరం అని చెప్పే సూత్రం ఏది? మనము అభ్యసించడానికి, ట్రైనింగ్ లేదా అభ్యాసానికి, నేర్చుకోవడానికి ముందు మరి పరిపక్వత, పరిణతి అవసరం అని చెప్పే సూత్రం. అభివృద్ధి క్రమాన్ని అనుసరిస్తుంది. అభివృద్ధి నిరంతరంగా ఉంటుంది. అభివృద్ధి సాధారణ నుంచి నిర్దిష్టం వైపు ఉంటుంది. అభివృద్ధి స్పైరల్ మార్గంలో ఉంటుంది. మరి అభ్యాసానికి ముందు అభివృద్ధి కోసం
ఈ పరిపక్వత లేదా పరిణతి అవసరం అని చెప్పే సూత్రం. కామెంట్ చేయండి. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అభివృద్ధి ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. ట్రైనింగ్కి ఒక పరిణతి వల్ల ఒక ఏజ్ ప్రకారం వాడు మెచ్యూరిటీ అనేది వస్తుంది. దాని ఆధారంగానే ఉంటుంది. సో ఇక మిగతాయి సంబంధం లేదు. సో 47 తరగతి గదిలో వివిధ రకాల అభ్యాస కార్యకలాపాలు వైరీడ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అందించడం ఏ సూత్రం యొక్క విధానపరమైనటువంటి ఇంప్లికేషన్ అన్వయం. సో ఇక్కడ అన్వయించుకున్నట్లయితే కింది వాటిలో దేన్ని మనం వివిధ రకాల అభ్యసన కార్యకలాపాలకు అన్వయించుకోవచ్చు. అభివృద్ధిలో వ్యక్తిగత వైవిధ్యాలు ఉన్నాయి కనుక శిరోపాదామిక సూత్రమా, నిరంతరత్వ సూత్రమా, అభివృద్ధిలో సరళరేఖలో ఉంటుందా? మరి దేన్ని చేసుకోవచ్చు అంటే ఇది ఈజీగా అనేది తెలిసిపోతుంది. కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ ఏ. అభివృద్ధిలో వ్యక్తిగత వైవిధ్యాలు అంటే వైయక్తిక భేదాలు ఉంటాయి కనుకనే వివిధ రకాల వైయక్తిక భేదాలకు అనుగుణంగా వేరువేరు వాళ్లకు వేరువేరు రకాల కార్యకలాపాలు అందించాలి. క్వశ్చన్ నెంబర్ 48 అభివృద్ధి యొక్క స్పైరల్ మార్గం యొక్క ప్రయోజనం ఏమిటి? స్పైరల్ మార్గం యొక్క ప్రయోజనం ఏమిటి? మునుపటి జ్ఞానంపై ఆధారపడి కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనుమతిస్తుంది. అభివృద్ధిని ఆపివేస్తుంది. అభివృద్ధి కేవలం పరిమాణాత్మకంగా జరుగుతుంది. అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. సో అభివృద్ధిని ఆపివేయడం అపోజిట్ తీసివేద్దాం. అభివృద్ధి కేవలం పరిమాణాత్మకం అనేది కూడా తప్పు కదా. మరి వేగవంతం చేస్తుందా? మునుపటి జ్ఞానాన్ని ఆధారపడి కొత్త విషయాలు అంటే ఇక్కడ మునుపటి జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకొని కొత్త విషయాలు నేర్చుకుంటూ వెళ్ళడం. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 49 అభివృద్ధి దశలు అన్ని పిల్లల్లో ఒకే క్రమాన్ని అనుసరించినప్పటికీ దాన్ని చేరుకునే వయస్సు మారుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఒక ఏజ్లో వచ్చింది, కొంతమందికి ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు ఏజ్ ఉంటుంది. ఇది దేన్ని వివరిస్తుంది? దిశ యొక్క ఏకరూపత మరియు విభిన్న రేటు సూత్రాలు, శిరోపాదం యొక్క నిరంతర సూత్రం, ఏకీకరణ సూత్రం. సో ఇక్కడ 3 మనకు సంబంధం లేనివే ఉన్నాయి. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏకరూపత మరియు విభిన్న రేటు సూత్రాలు. సో ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 50 విద్యలో విద్యార్థి కేంద్రీకృత విద్య లేదా బాల కేంద్రీకృత విద్య చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ యొక్క భావన దేని ఆధారంగా అభివృద్ధి చేయబడింది? ఇప్పుడు పిల్లవాడిని ప్రధానంగా చేసుకొని బోధన అనేది ఉండాలి అనేది, ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అనేది దేని ఆధారంగా జరిగింది? అభివృద్ధి నిరంతరంగా జరుగుతుందా? మరి అభివృద్ధిలో వ్యక్తిగత వైవిధ్యాలు మరియు విభిన్న రేటు సూత్రాలు ఉంటాయా? మరి అభివృద్ధి సరళ రేఖలో ఉంటుందా? అభివృద్ధి కేవలం శారీరక మార్పులే ఉంటుందా? ఇందులో ఇచ్చినవి కూడా చాలా వరకు అపోజిట్గానే ఉన్నాయి కనుక ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ బి. అభివృద్ధిలో వైయక్తిక భేదాలు ఉంటాయి. విభిన్న రేటు సూత్రం ఆధారంగా వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా వివిధ రేట్లలో అభివృద్ధి సాధించడం జరుగుతుంది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం అతి ముఖ్యమైనటువంటి గ్రోత్ ఎస్పెషల్లీ వికాస నియమాలు, అభివృద్ధి నియమాలకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ఒక 50 ప్రాక్టీస్ బిట్లు తెలుసుకోవడం జరిగింది. దీనిపైన ఈ 50 ప్రాక్టీస్ బిట్ల వల్ల మనం ఈ అభ్యాస నియమాలు లేదా వికాస సూత్రాల మీద మంచి గ్రిప్ సాధించడం జరిగిందని అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ టాపిక్లపై మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.